నమస్తే. కాంగ్రెస్ అధిష్టానము మరికొంతమందికి క్యాబినెట్ మినిస్టర్ హోదా కల్పించాలని చూస్తూ ఉంది. ఎవరికైతే మినిస్టర్ పదవి రాలేదని బుజ్జగింపు చర్యలైతే అధిష్టానం మొదలుపెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ హోదా అంటే సీఎం రేవంత్ రెడ్డికి సలహాదారుడిగా నియమించాలన్నది కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్న తీరైతే కనబడతా ఉంది. ఇప్పటికే అనేక మంది మంత్రి పదవి ఆశించినప్పటికి కూడా కొన్ని ఈక్వేషన్స్ అక్కడ ఏదైతే కులాలకు సంబంధించి ఈక్వేషన్స్ కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఏదైతే ఉమ్మడి 10 జిల్లాలకు కావచ్చు, ఏవైతే ఇవన్నీ ఈక్వేషన్స్ చూసుకొని అధిష్టానము కొంతమందికి మొన్న క్యాబినెట్ మినిస్టర్ హోదా కల్పించిన పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మరొకరిని కూడా తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానిలో సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి గతంలోనే తనకి మంత్రి పదవి వస్తుంది, తనకి ఉన్నత పదవి కల్పిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం అని కూడా తను కాంగ్రెస్ పార్టీలో ఎలనేని సేవ చేశారు, అధిష్టానం దృష్టికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితులు అక్కడ అధిష్టానంతో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ హోదా కల్పించబోతా ఉన్నారు. ఏదైతే సలహాదారుగా తీసుకొని ఒక క్యాబినెట్ హోదాగా కల్పించడంలో మొదటి వ్యక్తి అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అంటే అంత స్థానాన్ని కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. క్యాబినెట్ హోదా కల్పించబోతా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే సుదర్శన్ రెడ్డితో సంప్రదింపులు అయితే జరిగిన పరిస్థితి కనబడుతుంది. తను పార్టీకి కూడా రాజీనామా చేద్దామనే ఆలోచనలో గతంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే తను మంత్రి పదవి ఆశించినప్పుడు తన మంత్రి పదవి కూడా రాలేదు అనేక కోణాల్లో తను పార్టీ మీద అలిగినట్టు కూడా కనబడుతుంది. తన అలక తీర్చడానికే కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న ప్లాన్లో ఇదొకటి అనుకోవచ్చు. అదేవిధంగా స్థానిక ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. సుదర్శన్ రెడ్డి ఏదైతే బోధన్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కీలకంగా తను సీనియర్ నేత అయితే ఉన్నారు. తన సీనియారిటీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కావాలి అనే నేపథ్యంలో సుదర్శన్ రెడ్డిని అయితే క్యాబినెట్ హోదాల సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుగా అయితే తీసుకుంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది.